ఇగో అక్కలు ఇక్కడ ఆఫ్రికన్ అక్కలంతా ఇక్కడికి వచ్చారు. మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఆ డ్రగ్స్ పార్టీకి మొత్తం ఆఫ్రికన్లే విదేశీ మద్యం తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు తాగుతున్నారు. విదేశీ మద్యమే కాకుండా డ్రగ్స్ కూడా తీసుకున్నట్టు ఆ టెస్ట్లో బయటపడ్డదట. వీళ్ళు ఆఫ్రికా అనుకున్నట్టు తెలంగాణను, ఆఫ్రికాలో ఎట్లా జరుగుతుందో గట్లే అనుకుంటారు. కానీ తెలంగాణ అని తెలియదు. డ్రగ్స్ దొరికితే ఏం చేస్తారో తెలియదు. మొత్తం ఆఫ్రికన్లే చూడండి. ఇగో లేడీసేనా వీళ్ళు అనిపిస్తుంది. లేడీసేనా మొత్తం. అగో ఇదంతా మందే. ఇంత విదేశీ మద్యం డ్రగ్స్ కూడా ఉందట. డ్రగ్స్ తీసుకుంటున్నారు. మొత్తం మీద సిటీ అవుట్స్కట్స్ అన్నీ డ్రగ్స్ కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ రేవ్ పార్టీలుగా మారుతున్నాయి. డ్రగ్స్ అడ్డాలుగా మారుతున్నాయి. మొయినాబాద్ లాంటి ప్రాంతాలంతా కూడా పలువురికి డ్రగ్స్ పాజిటివ్. పోలీసుల అదుపులో 51 మంది ఆఫ్రికన్లు. వీరిలో 36 మంది వీసా గడువు ఎక్స్పైర్డ్ అయింది. పలువురి వద్ద కాలం చెల్లిన పాస్పోర్టులు. ఇది అంతా బాధతో తాగుతున్నట్టు. ఇక 36 మంది ఎక్స్పైర్డ్ అయింది, డేట్ దాటిపోయింది. కాలం చెల్లిన పాస్పోర్టులు ఇంకా కొంతమంది దగ్గర ఉన్నాయట. మొత్తం 51 మంది ఆఫ్రికన్లు పోలీసుల అదుపులో ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి డ్రగ్స్ పాజిటివ్ కూడా వచ్చిందట. అసలే పాస్పోర్ట్ అయిపోయి ఉన్నారు. సపరేట్ కూకోక వీడికి బాధ పంచుకుందామని వచ్చి తాగుతుర్రా ఏమో. ఈడ దొరికి 2 కేసులు. ఇప్పుడు పాస్పోర్ట్ అయిపోయిన కేసు, డ్రగ్స్ కేసు, విదేశీ మద్యం కేసు, ఈ పార్టీ కేసు. ఎన్ని కేసులు అయితే వీళ్ళ మీద? 90 బాటిళ్ళ విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నట. తెలిసి వాళ్ళనే ఎవరు పట్టించినట్టు.